హలో గైస్, లేటెస్ట్గా వచ్చిన సూపర్ మ్యాన్ ఒక ట్రైలర్ చూశాను. ఈ మధ్యకాలం ఎగ్జామ్స్ ఉండటం వల్ల యూట్యూబ్లో ట్రైలర్ రివ్యూ అప్లోడ్ చేయడం అని లేట్ అయింది. సో కొత్తగా వచ్చిన సూపర్ మ్యాన్ ట్రైలర్కి మ్యాన్ ఆఫ్ స్టీల్కి ఎంత డిఫరెన్స్ ఉందో చూద్దాం. జేమ్స్ గన్ అంటే ఫేజ్ 1లో DCU ఫేజ్ 1లో గాడ్స్ అండ్ మాన్స్టర్స్ కాన్సెప్ట్తోనే ఉంటుందని అన్నాడు. అలానే ఇందులో సూపర్ మ్యాన్ లాంటి గాడ్, అట్టనే కైజు లాంటి మాన్స్టర్స్, వాళ్ళకి వెనకాల మాస్టర్ మ్యాన్ లాంటి లెక్స్ లూథర్ వంటి వాళ్ళు ఉండటం, అలానే హాక్ గర్ల్, మిస్టర్ టెరిఫిక్, మెటామార్ఫో, గై గార్డ్నర్, ద గ్రీన్ ల్యాంటర్న్, ఇంజనీర్, అట్టనే సూపర్ మ్యాన్, లోయిస్ లేన్, ఇలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి అందరినీ. సో ఇన్ని క్యారెక్టర్స్ సూపర్ మ్యాన్ ఒక్క సినిమాలో సింగిల్ హ్యాండ్గా ఎలా ఓడిస్తానని చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అలానే మెయిన్ విలన్గా లెక్స్ లూథర్ పెట్టడం, దానికి సపోర్ట్గా ఈవిల్ సూపర్ మ్యాన్ అదే రూమరుడు అల్ట్రామ్యాన్ పెట్టడం, ఫోర్సెస్ ఆఫ్ సాల్యూటర్, దానికి ఒక రోబో ఆర్మీ ఉండటం, అట్లా క్రిప్టోదా డాగ్ ఫస్ట్ అపియరెన్స్ చూపించడం అనేది సినిమా పైన చాలా హైప్ పెరిగే విషయం. అలానే అసలు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించేది ఏంటంటే ఒక సినిమాలో సూపర్ మ్యాన్ ఇంతమంది విలన్స్ని ఎలా ఓడిస్తారనేది, అదే ఒంటరిగా అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది.